రాజ్ కిరణ్ మెహతాని ఈ బాలీవుడ్ హ్యాండ్సమ్ 1980-90 దశకాల్లో తన సూపర్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ను కట్టిపడేశాడు. అలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన ఈ స్టార్ గత కొన్ని సంవత్సరాలుగా కనిపించకుండా పోయారు. కుటుంబం నేటికి అతని కోసం వెతుకుతోంది, కానీ అతని ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. నేటికి అభిమానులు ఆయన ముఖాన్ని మరిచిపోలేకపోతున్నారు. కానీ అతని నిజ జీవిత కథ ఇప్పటికీ సమాధానం లేకుండానే ఉంది. ఇంతకీ ఆయనకు ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, కానీ హిందీలో కిరణ్ స్టార్ స్టేటస్ అనుభవించారు. ఏక్ నయా రిష్తా, బేషారా, అర్ద్, రాజ్ తిలక్, జస్టిస్ చౌదరి, మ్యాన్ అభిమాన్ వంటి చిత్రాల్లో నటించారు. గర్హోతో ఐసా సినిమాలో రాజ్ కిరణ్ అనిల్ కపూర్ తమ్ముడు పాత్రను పోషించాడు. ఆ తర్వాత రాజ్ కిరణ్ రిపోర్టర్, అకీర్ ఖాన్తో పాటు ఆహాత్ వంచి కొన్ని టీవీ షోల్లో కూడా కనిపించాడు. రాజ్ కిరణ్ 1949 జూన్ 19న పుట్టాడు. ఈ నటుడికి గోవింద్, అజిత్ మెహతాని అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 26 సంవత్సరాల వయసులో కమల్ హాసన్ మాజీ భార్య సారిక హీరోయిన్గా నటించిన కాగజ్ కీ నావ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 100 సినిమాల్లో నటించిన రాజ్ కిరణ్ 70లో 80లో బాలీవుడ్లో సంచలన నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇతని భార్య పేరు రూప. వారిద్దరికీ రిషిక, మన్నత్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రాజ్ కుటుంబం మొత్తం ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి ఇష్టపడింది. రాజు సైతం అవార్డు వేడుకలు, సినిమా కార్యక్రమాలకి దూరంగా ఉండేవాడు. పీక్స్లో ఉన్న రాజ్ కెరీర్ ఒక టైంలో డౌన్ఫాల్ అయింది. దాంతో మెయిన్ లీడ్గా ఉండాల్సిన నటుడు సైడ్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కొన్ని సినిమాల్లో నటించాడు, కానీ ఆ భంగపాటును భరించలేకపోయాడు. మానసిక ఒత్తిడి పెరిగింది. రాజ్ కిరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో గొప్పగా ఏదైనా చేస్తాను, లేదా సినిమాల నుంచి తప్పుకుంటాను అని అన్నాడు. కానీ గొప్పగా ఏమీ చేయలేకపోయాడు. దాంతో తీవ్రమైన డిప్రెషన్లో పడిపోయాడు. ఆ ప్రభావం సినిమాల మీదే కాదు, వ్యక్తిగత జీవితం మీద కూడా పడింది. ఆ తర్వాత ఓ రోజు రాజ్ కిరణ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. రాజ్ కిరణ్ కోసం అతని కుటుంబం చాలా సంవత్సరాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే 2011లో రాజ్ కిరణ్కి సంబంధించిన కొన్ని వార్తలు మాత్రం బయటకు వచ్చాయి. రాజ్ కిరణ్ అట్లాంటాలోని ఓ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో రాజ్ కిరణ్ కుటుంబం షాక్ అయింది. అప్పుడు రాజ్ కిరణ్ కూతురు రిషిక మీడియా ముందుకు వచ్చింది. ఆ వార్తలన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది రిషిక. న్యూయార్క్ పోలీసులు, ప్రైవేటు డిటెక్టివ్ల సహాయంతో రాజ్ కిరణ్ని వెతుకుతూనే ఉన్నామని ఆమె ప్రకటించింది. దాంతో ఆ వార్తలకు చెక్ పడింది. గతంలో రాజ్ కిరణ్ని వెతకటానికి బాలీవుడ్ స్టార్ రిషి కపూర్ న్యూయార్క్ కూడా వెళ్లారట. స్టార్గా వెలిగిపోయిన రాజ్ కిరణ్ మిస్సింగ్ ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.